2 నెలల క్రితం జూలైలో ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో 8 ఏళ్ల చిన్నారిపై ముగ్గురు అత్యాచారం చేసి చంపేసి శవాన్ని మాయం చేశారు. వాళ్ళ వయసు ఎంతో తెలుసా? కేవలం 12-13 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరు 6th క్లాస్ చదువుతున్నారు, ఒక అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. అసలు వాళ్లకు రేప్ అండ్ మర్డర్ గురించి అంత చిన్న పిల్లలకు ఎలా తెలుసుంటుంది? ఈ విషయం పోలీసులు వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ లో అన్ని ఉన్నాయి అని చెప్పారు. మన దేశంలో చిన్నారులపై 2016 నుంచి 2022 మధ్య కాలంలో లైంగిక దాడులు ఏకంగా 96% పెరిగిపోయాయని జాతీయ నేర గణాంకాల డేటా చెబుతోంది. మొబైల్ ఫోన్లలో విరివిగా అందుబాటులో ఉన్న చైల్డ్ పోర్నోగ్రఫీ వలనే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది. చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినా, వాటిని ఫోన్లలో దాచుకున్నా ఇక మీదట ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే. చిన్నారుల నీలి చిత్రాలను చూడడం అంటే వారిపై లైంగికంగా దాడికి దిగాలన్న కోరిక ఉన్నట్టేనని సుప్రీంకోర్టు సోమవారం నాడు సంచలన తీర్పు చెప్పింది. చిన్నారుల నీలి చిత్రాలు ఉన్న కంటెంట్ చూడడం నేరం కాదంటూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఘోరమైన తప్పిదమని, అలాంటి వీడియోలు ఫోన్లో ఉంటే పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఐటీ చట్టాల కింద జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. తమిళనాడుకు చెందిన ఎస్ హరీష్ అన్న యువకుడు తన ఫోన్లో చిన్నారుల నీలి చిత్రాలను చూసేవాడు. వీడియోలు చూడడమే కాదు, వాటిని విస్తృతంగా వాట్సాప్లలో సర్క్యులేషన్ చేస్తూ అదో రకమైన సాడిస్టిక్ ప్లెజర్ పొందేవాడు. 2017 నుంచి 2019 వరకు 2 ఏళ్ల పాటు అతను ఆ పనిలోనే ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు 2019లోనే పోక్సో ఐటీ చట్టాల కింద కేసు పెట్టారు. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు చిన్నపిల్లల్ని లైంగికంగా వాడుకుంటే నేరం తప్ప ఆ కంటెంట్ ని చూడడం నేరం కాదంటూ గత జనవరిలో ఆ కేసు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చిన్నారుల హక్కుల్ని కాపాడే జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ సంస్థ సుప్రీంకోర్టుకు ఎక్కింది. దానిని విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును కొట్టేసి హరీష్ పై క్రిమినల్ కేసులు పునరుద్ధరించాలని ఆదేశించింది. ఆ యువకుడి తరఫు న్యాయవాది 2019 జూన్ 14 ముందు వరకే తన క్లయింట్ ఆ వీడియోలు చూశాడని, అలాంటి వీడియోలు చూస్తే శిక్ష పడాలని, సెక్షన్లు జూన్ 14 తర్వాతే పోక్సో చట్టానికి సవరణలు చేసి చేర్చాలని వాదించారు. కానీ సుప్రీంకోర్టు ఆ వాదనలతో అంగీకరించలేదు. 2 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా వీడియోలు చూడడం అతనిలో నేర ప్రవృత్తిని సూచిస్తోందని స్పష్టం చేసింది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన మరో ముఖ్యమైన విషయం, జ్యుడిషియల్ ఆర్డర్లలో చైల్డ్ పోర్న్ అన్న పదం కూడా వాడొద్దని చెప్పింది. దానికి బదులుగా చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్, షార్ట్ కట్ లో CSAM అని వాడాలని సుప్రీంకోర్టు అన్ని కోర్టులకు సూచించింది. మన దేశంలో చిన్నారులపై చాలా ఆకృత్యాలు జరుగుతున్నాయి. 96% నేరాలు పెరగడం అంటే ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ. ఇంటర్నెట్లో ఎలాంటి సెన్సార్ లేకుండా విస్తృతంగా కంటెంట్ దొరకడం వల్లే ఈ నేరాలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైల్డ్ సెక్స్ ఎడ్యుకేషన్ అత్యంత ముఖ్యం. సుప్రీంకోర్టు తాను ఇచ్చిన 200 పేజీల తీర్పులో సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం గురించి గట్టిగా చెప్పింది. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే కేవలం శారీరక పరమైనదే కాదు, జెండర్ ఈక్వాలిటీ, హెల్దీ సెక్సువల్ రిలేషన్షిప్, మ్యూచువల్ కన్సెంట్, ఎదుట వ్యక్తి అభిప్రాయాలను గౌరవించడం వంటి వాటితో పాటు బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటిపై చిన్నతనంలోనే అవగాహన కల్పిస్తేనే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా యుగంలో చిన్నారులు సక్రమ మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కోర్టు తీర్పుతోనైనా బాలలకు ఒక రక్షణ వలయం ఏర్పడితే అంతకంటే కావాల్సినది ఏముంటుంది? దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. తప్పకుండా ద తెలుగు రిపోర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.